ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ను విరివిగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం ఆన్లైన్లో కూడా అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన పాత టోల్ ఫ్రీ నెంబర్ ఉందని, అది ఏమాత్రం పనిచేయడం లేదని, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త టోల్ ఫ్రీ నెంబర్ 1064కు అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కోరారు. తాను ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని అవినీతి రహితంగా మార్చారని, ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలనన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలమన్నారు. సరే, అవినీతిని తగ్గించడం అనేది కష్టంగా ఉంది. నేను ఈ మధ్యనే ఆన్లైన్లో ఒకసారి వెరిఫై చేస్తే ఆశ్చర్యకరంగా గూగుల్లో చూపిస్తుంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే 14400 అని కనిపిస్తుంది అధ్యక్ష. కానీ దానికి ఫోన్ చేస్తే అసలు పోదు అధ్యక్ష. అసలు నెంబరు 1064 అధ్యక్ష. ఎందుకంటే కొత్త నెంబర్ని ఎవరికి తెలియకపోవడం, గూగుల్లో కూడా పాత నెంబరే ఉండడం వల్ల ప్రజలు ఎవరు కూడా ఫిర్యాదు చేయడం కూడా చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నేను పర్సనల్గా దాన్ని మానిటర్ చేసి డబ్బులు ఇవ్వనవసరం, లంచాలు ఇవ్వాలవసరం లేనటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నేను చాలా గర్వంగా చెబుతాను, ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయినా సరే లంచం ఇవ్వకుండా పని జరుగుతుందంటే అది ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో అని చెబుతున్నాను. ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో, అన్ని రెవెన్యూ ఆఫీసుల్లో కూడా ఇటువంటి అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి నెంబర్లని ప్రదర్శించి అక్కడ ఫిర్యాదులని ఎంకరేజ్ చేయగలిగితే అవినీతిని కంట్రోల్ చేయడం, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం సాధ్యమవుతుందని మీ ద్వారా తెలియజేస్తా